ధర్మపురి నరసింహుడి దర్శనం చాలా ఆనందాన్ని ఇచ్చిందని సినీ నటుడు రాజీవ్ కనకాల అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం అర్చకులు, అధికారులు స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో అర్చకులు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈవో శ్రీనివాస్ రాజీవ్ కనకాలను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. త్వరలో మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఎప్పుడు రాలేదండి, ఇది ఫస్ట్ టైం. మెయిన్ బయలుదేరిపోయి వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మనసంతా ఒక పులకింతతోటి, ఒక ఏమంటారు అనుభూతి, ప్రశాంతత అన్నీ కలిగాయి. సో ముందు ఏంటంటే ఇక్కడికి ఎవరికైనా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏం కోరుకుంటారు, మళ్ళీ నీ దర్శనం కలిగేలా చూడు స్వామి అని కోరుకుంటారు కదా. అలాగే నేను కోరుకున్నా. కాకుండా ఇక్కడ రావడం నిజంగా చాలా అంటే ఆనందాన్ని కలగజేసింది. నేను అంతులేని ఆనందం, తప్పకుండా అంతులేని ఆనందం. నేను ఎక్కడ ప్లస్ అంతేకాకుండా విశిష్టత, ధర్మపురి తాలూకు గుడి తాలూకు విశిష్టతను కూడా చక్కగా వివరించారు. ముందు అది ముఖ్యం. వచ్చామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళిపోయామా కాకుండా వచ్చిన వాళ్ళు 1400 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ తాలూకు విశిష్టత అంతా వివరించారు. ముందు నేను దానికి చాలా ఆనందించాను. థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిస్తూ అని దీవించారు. తప్పకుండా ఈసారి మా వైఫ్తో పాటు, సొమ్మతో పాటు, పిల్లలతో పాటు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను. థ్యాంక్ యూ. నమో నారసింహాయ. ఓం నమో నారసింహాయ.